గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. ఈనాటి శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 26వ తేదీ 10వ నెల 2023 సంవత్సరం గురువారం. స్వస్తిశ్రీ చాంద్రమానం శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం శుక్లపక్షం ద్వాదశి తిథి ఉదయం 8 గంటల 1 నిమిషం వరకు, తదుపరి త్రయోదశి తిథి తెల్లవారుజామున 5 గంటల 48 నిమిషాల వరకు. పూర్వభాద్ర నక్షత్రం ఉదయం 10 గంటల 48 నిమిషాల వరకు, తదుపరి ఉత్తరభాద్ర నక్షత్రం. ధ్రువం యోగం ఉదయం 9 గంటల 2 నిమిషాల వరకు, తదుపరి వ్యాఘాత యోగం. బాలవకరణం ఉదయం 8 గంటల 1 నిమిషం వరకు, తదుపరి కౌలవకరణం. ఈ కౌలవకరణం సాయంత్రం 6 గంటల 54 నిమిషాల వరకు, తదుపరి గరజీకరణం. వర్జ్యం రాత్రి 7 గంటల 48 నిమిషాల నుండి 9 గంటల 17 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 9 గంటల 50 నిమిషాల నుండి 10 గంటల 36 నిమిషాల వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 26 నిమిషాల నుండి 3 గంటల 12 నిమిషాల వరకు. అమృత ఘడియలు తెల్లవారుజామున 4 గంటల 47 నిమిషాల నుండి 6 గంటల వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. ఈనాటి యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 గంటల వరకు. నేటి విశేషం ప్రదోష వ్రతం, అలాగే పద్మనాభ ద్వాదశి. ఈ పద్మనాభ ద్వాదశి అనగా పరమాత్మకు ఉన్నటువంటి అనేక రూపాలలో శేషశాయి అయినటువంటి పద్మనాభుడిగా, అనగా ఏ పరమాత్మ యొక్క నాభి కమలం అనగా నాభి నుండి ఉద్భవించినటువంటి పద్మం నుండి హిరణ్యగర్భుడు అని పిలువబడినటువంటి బ్రహ్మ ఆవిర్భవించడం జరిగింది. ఆయన్నే పద్మంతో కూడినటువంటి నాభి ఉన్నవాడు కనుక పద్మనాభుడు అని పిలిచారు. ఈ పద్మనాభ ద్వాదశి ఈనాడు పరమాత్మ పద్మనాభుడిగా పూజలు అందుకొని ఉన్నాడు. ఈ పద్మనాభుడిగా పరమాత్మను తులసీ దళాలతో విష్ణు నామాలతో అర్చన చేయడం, ద్వాదశి పారణ సందర్భంగా సాలగ్రామ దానం కూడా ఈ పద్మనాభ ద్వాదశి నాడు విశేషంగా చెప్పబడింది. ఈనాడు ఎవరైతే విష్ణువు యొక్క అర్చన, ఆరాధన, విష్ణు దర్శనం, విష్ణునామాన్ని స్మరణ చేస్తారో వారందరికీ కూడా సమస్త శుభాలు సిద్ధిస్తాయి. అందున ఈనాడు విష్ణువుని పద్మనాభ అనేటటువంటి నామంతో ఉపాసించినటువంటి వారికి పరమాత్మ సమస్త మంగళాలను కూడా ప్రసాదిస్తాడు. ఇక మరొక విశేషం ఏమిటి అంటే, పక్షంలో వచ్చేటటువంటి 13వ తిథి అయినటువంటి త్రయోదశి ఇవాళ అస్తమయ సమయంలో అనగా రాత్రి వ్యాపినిగా ఉన్నది కనుక దీనిని ప్రదోష వ్రతం అంటారు. ఏమిటి ప్రదోష వ్రతం అంటే, ప్రదోషం రజనీముఖం అని ఈ సమయాన్ని చెప్పబడింది. సాయంకాలం చంద్రోదయం నక్షత్రాలు వచ్చేటటువంటి సమయాన్ని ప్రదోషంగా చెప్పారు. ప్రదోషం అనగా ప్రత్కృష్టమైనటువంటి దోషప్రదమని, ప్రత్కృష్టమైనటువంటి దోషాలను సైతం హరించేటటువంటి సమయమని చెప్పబడింది. ఈ ప్రదోష సమయంలో భోజనం చేయడం, నిద్రించడం లాంటి కొన్ని కార్యక్రమాలు నిషిద్ధం చెప్పబడ్డాయి. ఏం చేయాలి ఈ సమయంలో అంటే, ముఖ్యంగా ప్రదోష సమయంలో భగవన్నామ స్మరణ చేయడం, భగవదర్చన చేయడం, దీపారాధనాది కార్యక్రమాలు చేయడం, ముఖ్యంగా శివదర్శనం చేయడం అనేది చాలా విశేషంగా శాస్త్రంలో చెప్పబడింది. అందున ఈశ్వరారాధనతో పాటు ఈ ప్రదోష సమయంలో ఈశ్వరుడికి అర్చన చేస్తూ అదే సమయంలో ఈశ్వరుడి యొక్క వాహనము ధర్మస్వరూపమైనటువంటి వేదపాదుడైనటువంటి నందీశ్వరుడికి కూడా అభిషేకం చేయటం వల్ల సమస్త గ్రహ దోషాలు కూడా నివృత్తి అవుతాయి. అలాగే కొన్నిసార్లు జాతకంలో ఉన్నటువంటి దోషాలు గ్రహ సంబంధమైనవా ఎటువంటివి అనేటటువంటి తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లా దోషాల యొక్క మూలం తెలియనటువంటి వాళ్ళు ఈ త్రయోదశి ప్రదోష సమయంలో నందీశ్వరుడి యొక్క అభిషేకాన్ని చేయడం వల్ల, దర్శించడం వల్ల సమస్తమైనటువంటి దోషాల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది అని శాస్త్రవచనం. అందున ఈశ్వరారాధన పూర్తయిన తరువాత, నంది అభిషేకం పూర్తయిన తరువాత ఈశ్వరుడికి నందీశ్వరుడికి ఏకకాలంలో ఇచ్చేటటువంటి ఆ నీరాజనాన్ని గనక దర్శించినట్లయితే సమస్తమైనటువంటి శుభాలు కలుగుతాయి అని శాస్త్రవచనం. అందున ఇవాళ తిథి త్రయోదశి, సర్వసిద్ధి త్రయోదశి. నక్షత్రం కూడా శతభిష నక్షత్రం. ఇది అనేక సుకర్మలకు, శుభకార్యాలకు చాలా అనుకూలమైనటువంటి నక్షత్రం. కాబట్టి ఈనాడు ప్రారంభించేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ శతభిష నక్షత్రం, ఈ ద్వాదశి, త్రయోదశి, ఈ గురువారాలు చేసేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా సమస్తమైనటువంటి శుభాలను ప్రసాదిస్తాయి. పద్మనాభుడి యొక్క అనుగ్రహం, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మనందరికీ పరిపూర్ణంగా లభించాలని ఆశిస్తూ స్వస్తి.
ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగంలో ద్వాదశ రాశులకి ఈరోజు ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి, ద్వాదశ రాశుల వారు ఏ రకమైనటువంటి పరిహారాలని ఆచరించడం ద్వారా ఈరోజు చాలా శుభ ఫలితాలను పొందుతారు, ఏ దిక్కు ప్రయాణం అనుకూలిస్తుంది, అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణము లాంటి మరిన్ని అంశాలని ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ఈరోజు పంచాంగాన్ని కనుక గమనిస్తే ఈరోజు గురువారం పద్మనాభ ద్వాదశి తిథి ఉదయం 8 గంటల వరకు ఉన్నది. పద్మనాభ ద్వాదశి రోజున విష్ణువు యొక్క ఆరాధన విశేషమైనటువంటి శుభ ఫలితాన్ని ఇస్తుంది. తదుపరి త్రయోదశి తిథి వచ్చినది. ఉదయం 10:48 వరకు పూర్వాభాద్ర నక్షత్రంలో చంద్ర సంచారం ఉంటుంది. తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం మీనరాశి యందు చంద్రుడు తన సంచారాన్ని కొనసాగిస్తారు. ఈరోజు ఉండేటువంటి గ్రహగతుల్ని పరిశీలన చేస్తే మేషరాశి యందు గురు రాహువుల యొక్క వక్రగతి కొనసాగుతూ ఉన్నది. సింహరాశి యందు శుక్రువు, అలాగే తులారాశి యందు రవి, బుధ, కుజ, కేతు గ్రహాల యొక్క స్థితి. కుంభరాశి యందు వక్రించిన శనేశ్వరుడు సంచారం చేస్తూ ఉండగా మీనరాశి యందు చంద్ర సంచారం ఉన్నది. ఇటువంటి గ్రహస్థితిలో ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. వ్యయచంద్రుడు, అలాగే సప్తమ స్థానమందు కేంద్రీకృతమైనటువంటి పాపగ్రహ స్థితి వల్ల కొంత బద్ధకం అధికంగా ఉంటుంది. పనులని వాయిదా వేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. దాంపత్య జీవనంలో చిన్న చిన్న సమస్యలు కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి కనబడుతూ ఉన్నది. కీలకమైనటువంటి నిర్ణయాలను కూడా వాయిదా వేసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సంతానానికి సంబంధించినటువంటి పురోగతి బాగుంటుంది. వ్యాపారపరమైనటువంటి లావాదేవీలు విజయాన్ని సూచిస్తూ ఉన్నాయి. ఈ రాశికి సంబంధించినటువంటి విద్యార్థులకి కాలం కలిసి వస్తుంది. మరీ ముఖ్యంగా దూర ప్రాంత సంచారం చేయాలి, లేదా డిస్టెన్స్ ఎడ్యుకేషను, విదేశాల్లో చదువుకోవాలి అనేటువంటి వారి కోరిక ఫలించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈరోజు ఒక శుభ పరిణామంగా మనం చెప్పవచ్చును. కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. సంతాన పురోగతి బాగుంటుంది. కుటుంబంలో కొన్ని రకాలైనటువంటి చికాకులని, ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. మేషరాశి వారు ప్రత్యేకించి ధనాన్ని కొంత ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఈరోజు కనబడుతూ ఉన్నాయి. మేషరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దేవీ ఖడ్గమాల స్తోత్ర పారాయణం లేదా శ్రవణం మంచి ఫలితాన్ని ఇస్తుంది. అదృష్ట వర్ణము తెలుపు రంగు. ఈరోజు కలిసొచ్చేటువంటి సంఖ్య 2. ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఈరోజు చాలా అద్భుతమైనటువంటి యోగం కనబడుతూ ఉన్నది. మానసిక ప్రశాంతత ఉంటుంది, ఆర్థికాభివృద్ధి ఉంటుంది, కుటుంబ సౌఖ్యం కనబడుతూ ఉన్నది. శుభ కార్యక్రమాలలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. దైవ దర్శనాలు కనబడుతూ ఉన్నాయి. సంతానానికి సంబంధించినటువంటి పురోగతి ఉంటుంది. కుటుంబ సమస్యల్ని అధిగమించగలుగుతారు. మనసుకు నచ్చినటువంటి ప్రాంతాలని సందర్శిస్తారు. ఉద్యోగపూర్వకమైనటువంటి ఒత్తిడి తక్కువగా ఉంటుంది. వ్యాపారంలో విజయాన్ని సూచిస్తూ ఉన్నది. విద్యార్థులకి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వారికి జయకరంగా ఉంటుంది. రుణబాధలు తగ్గుముఖం పడతాయి. అలాగే ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. కుటుంబ సమస్యలు తగ్గుతాయి. అనారోగ్య సమస్యల బారి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. కోల్పోయినటువంటి ద్రవ్యాన్ని తిరిగి సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకి ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల కనబడుతూ ఉన్నది. వృషభ రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై గురుపాదుకా స్తోత్ర పారాయణం లేదా శ్రవణం చేయడం చెప్పదగినటువంటి సూచన. అదృష్ట వర్ణము తెలుపు. ఈరోజు కలిసొచ్చేటువంటి సంఖ్య 8. అలాగే పడమర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మిథున రాశి వారికి ఈరోజు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. దశమ చంద్రుని యొక్క స్థితి వల్ల
ఏ పని చేసినా కూడా నిర్విఘ్నంగా ఆ పని పూర్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది. మానసికమైనటువంటి ప్రశాంతత ఉంటుంది. మనసుకి నచ్చినటువంటి ప్రాంతాలని సందర్శిస్తారు. మానసికమైనటువంటి ప్రశాంతత కోసం ఈరోజు చేసేటువంటి ప్రతి ప్రయత్నము కూడా ఫలించడానికి అవకాశం ఉన్నది. నూతన గృహ వాహన సౌఖ్యాలకి అవకాశం ఉంటుంది. ఉద్యోగ పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి. ఉద్యోగ మార్పుకి అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకి ఈరోజు చాలా కలిసి వస్తుంది. మరీ ముఖ్యంగా విద్యార్థులకి ఈరోజు శుభ పరిణామాలు కలగబోతూ ఉన్నాయి. మానసిక సౌఖ్యం ఉంటుంది. అలాగే మీకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, గతంలో మనకి ఇబ్బంది పెట్టినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కొంత సాఫల్యాన్ని ఈరోజు మనం చూడవచ్చును. ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలకి కించిత్ అనారోగ్య సమస్యలు కనబడుతూ ఉన్నాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. కుటుంబ ఆరోగ్యం చక్కగా ఉంటుంది. మిథున రాశి వారు ఈరోజు మంచి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అష్టోత్తరాన్ని పారాయణ చేయడం లేదా శ్రవణం చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము లేత పసుపు రంగు. అదృష్ట సంఖ్య 6. తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ఈరోజు కొంత దూర ప్రాంత సంచారం చేయడానికి అవకాశం ఉంటుంది. ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కుటుంబంతో సమయాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. అంతేగాక ఉద్యోగపూర్వకమైనటువంటి ఒత్తిడి తక్కువగా ఉంటుంది. పై అధికారులతోటి ఉండేటువంటి సమస్యల బారి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపూర్వకంగా చిన్న చిన్న చికాకులు ఉంటే తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాల ద్వారా వాటిని అధిగమించగలుగుతారు. వ్యాపార పరిస్థితులు మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా పెట్టుబడికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఈరోజు కొత్తగా పెట్టుబడి పెట్టకపోవడం మంచిది. ఈ రాశికి సంబంధించినటువంటి విద్యార్థులకి కాలం కొంత ప్రతికూలంగా ఉన్నది. తీసుకునేటువంటి నిర్ణయాల్లో 1-2 సార్లు ఆలోచన చేసి గురువుల యొక్క అనుమతి తీసుకుని ఒక నిర్ణయాన్ని తీసుకుంటే మంచి ఫలితాలని మనం ఆశించవచ్చు. ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలకి ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చిన్న చిన్న మానసిక చికాకుల్ని కలగజేస్తుంది. కుటుంబంలో మనస్పర్ధలని అలాగే మాట పట్టింపులకి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. కర్కాటక రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సూర్యారాధన విశేషించి పనికి వస్తుంది. సూర్యుని యొక్క ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ లేదా శ్రవణం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము లేత పసుపు రంగు. అదృష్ట సంఖ్య 9. ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. సింహరాశి వారికి ఈరోజు కొంత మిశ్రమంగా ఉండబోతూ ఉన్నది. అష్టమచంద్రుని యొక్క సంచారం కొంత మానసికమైనటువంటి ఇబ్బందులకి కారణమవుతుంది. ఉరుకులు పరుగుల జీవన విధానంలో కొన్ని ముఖ్యమైనటువంటి పనులని వాయిదా వేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. తోబుట్టువులతో ఉండేటువంటి విరోధం తగ్గుముఖం పడుతుంది. బంధువులతోటి మిత్రులతోటి కాలాన్ని గడపడానికి అవకాశం ఉన్నది. ప్రయాణాలు చేయడానికి సొంత ప్రాంతాలు చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. శరీర బడలిక కూడా కొంత అధికంగా ఉంటుంది. ఉద్యోగపరంగా చికాకుల నుండి బయటపడడానికి ఉన్నత ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాల్లో ముందడుగు వేయడానికి అవకాశం ఉంటుంది. వ్యాపారపరంగా కొన్ని నూతనమైనటువంటి నిర్ణయాలు తీర్మానాలు చేయడానికి అవకాశం ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. విద్యార్థులకి కాలం కలిసి వస్తూ ఉన్నది. కొంత శ్రమ అధికంగా ఉంటుంది. అదృష్టాన్ని నమ్ముకోకుండా కష్టాన్ని నమ్ముకుని ముందుకు వెళ్ళడం ద్వారా ఈరోజు విజయాన్ని సాధించగలుగుతారు. స్త్రీలకి ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా లేదా ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకి ఇది కలిసి వస్తుంది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి స్త్రీలకి ఈరోజు శుభవార్త కనబడుతూ ఉన్నది. సింహరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై మహాలక్ష్మీదేవిని ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఇంద్రకృత మహాలక్ష్మి స్తోత్రాన్ని పారాయణ చేయడం లేదా వినడం ద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఎరుపు రంగు. అదృష్ట సంఖ్య 2. ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కన్యారాశి వారికి ఈరోజు చాలా సానుకూలంగా కనబడుతూ ఉన్నది. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఉద్యోగపూర్వకమైనటువంటి ఒత్తిడి తక్కువగా ఉంటుంది. మనస్సౌఖ్యం యశోవృద్ధిం అన్నారు శాస్త్రమందు.
యశస్సు అనగా కీర్తి ప్రతిష్టలు పెరగడానికి, గతంలో మనం పనిచేసినటువంటి పనికి తాలూకు ప్రతిఫలం ఈరోజు లభించడానికి అవకాశం ఉంటుంది. సన్మానాలు, సత్కార్యములు జరగడానికి అవకాశం ఉన్నది. కుటుంబ పరంగా ఉన్నతమైనటువంటి స్థితి ఉంటుంది. ఆనందము, ఆర్థికాభివృద్ధి ఈరోజు కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి చికాకులు ఉండవు. ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించేటువంటి రోజుగా ఈ రోజును చెప్పవచ్చు. వ్యాపారం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. వ్యాపారంలో కీలకమైనటువంటి ఒప్పందాలు చేయడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం కలిసి వస్తుంది. మరీ ముఖ్యంగా ఇక్కడే చదువుకుంటూ విదేశాలకి వెళ్ళాలి అని ప్రయత్నం చేసేటువంటి వారు శుభ ఫలితాలు ఆశించవచ్చును. ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలకి కర్తరీ దోషం ఉన్న కారణం చేత ఆరోగ్యపరమైనటువంటి చికాకులు కనబడుతూ ఉన్నాయి. మూలధనం నుండి కొంత ధనం ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కన్యారాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేయడం లేదా వినడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. అదృష్టవర్ణము లేత నీలం రంగు. ఈరోజు కలిసొచ్చేటువంటి సంఖ్య 6. అలాగే పడమర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. తులారాశి వారికి ఈరోజు చాలా ఆనందదాయకంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. గత కొద్ది రోజులుగా ఏదైతే కొంత భయపడుతూ ఉన్నారో ఆ భయాన్ని దూరం చేసేటువంటి రోజుగా ఈ రోజును చెప్పవచ్చు. సొంత ప్రాంతాలకి బయలుదేరి వెళ్ళడం, సొంత మిత్రులని, బంధువుల్ని కలుసుకోవడం, అలాగే చాలా కాలం తర్వాత కొంతమంది మిత్రులతో సంభాషించేటువంటి పరిస్థితులు ఈరోజు కనబడుతూ ఉన్నాయి. ఆర్థిక బాధల నుండి బయటపడడానికి కొత్త అవకాశాలు లభించేటువంటి రోజుగా ఈ రోజును చెప్పుకోవచ్చును. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి దూరం అవుతూ ఉంటుంది. పై అధికారులతో ఉండేటువంటి సఖ్యత పెరగడానికి అవకాశం ఉంటుంది. వ్యాపారపరంగా కీలకమైనటువంటి ఒప్పందాలు చేసేటువంటి రోజుగా చెప్పుకోవచ్చును. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఈరోజు కలిసి వస్తుంది. విద్యార్థులకి కాలం కొంత ప్రతికూలంగా ఉన్నది. అయినప్పటికీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. గురువుల యొక్క అనుగ్రహంతో చక్కగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. స్త్రీలకు ప్రత్యేకించి అనారోగ్య సమస్యలు చిన్నవి బాధించడానికి అవకాశం ఉన్నది. వాతావరణ మార్పు ద్వారా ఇబ్బంది పడడానికి అవకాశం ఉన్నది. తులారాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సూర్య భగవాను ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. సూర్యాష్టక పఠనం లేదా శ్రవణం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము లేత పసుపు రంగు. అదృష్ట సంఖ్య 4. అలాగే తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. కొంత మానసిక ప్రశాంతత దూరమయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎప్పుడూ ఏదో ఒక రకమైనటువంటి ఆలోచన మదిలోనే ఉంటుంది. చేసేటువంటి పని మీద ఏకాగ్రత తగ్గడానికి అవకాశం ఉంటుంది. బంధువులకు కానీ మిత్రులకు కానీ ధనాన్ని కొంత సహాయం చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ప్రయాణాలు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. వ్యయస్థానమందు 4 గ్రహాల యొక్క స్థితిగతుల వల్ల నిద్రా సౌఖ్యం తక్కువగా ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి ఉండడానికి అవకాశం ఉన్నది. వ్యాపార పరంగా ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాయిదా వేసుకోవడం చెప్పదగినటువంటి సూచన. విద్యార్థులకి కాలం కొంత ప్రతికూలంగా ఉన్నది. మరీ ముఖ్యంగా పోటీ పరీక్షల లాంటి అంశాల్లో 1-2 సార్లు ఆలోచన చేసి ముందుకు వెళుతూ ఉండాలి. ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలకి ఈ గ్రహస్థితి కొంత ప్రతికూలంగా ఉన్నది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు కొంత ఒత్తిడికి గురి అవ్వడానికి అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన ఉపకరిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. ధనురాశి వారికి ఈరోజు సానుకూలంగా ఉండబోతూ ఉన్నది. కొంత ఒడిదుడుకులతో కూడి ఉన్నటువంటి ప్రయాణాలు చేసేటువంటి రోజుగా ఈ రోజును చెప్పవచ్చు. ముఖ్యమైనటువంటి పనులన్నిటినీ కూడా ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తారు. బంధువులతోటి
మిత్రులతోటి స్నేహపూరితమైనటువంటి వాతావరణాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరంగా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి రోజుగా ఈ రోజును చెప్పవచ్చు. ఉద్యోగపూర్వకమైనటువంటి ఒత్తిడి దూరం అవ్వడానికి అవకాశం ఉంటుంది. పై అధికారులతో సఖ్యత వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపారపరంగా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఈరోజు ఉపకరిస్తుంది. విద్యార్థులకి కాలం కలిసి వస్తుంది. విదేశాలకి వెళ్ళి చదువుకోవాలి అని చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలకి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారు శుభవార్త వింటారు. కుటుంబంలో ఉండేటువంటి ఇబ్బందులు తొలగిపోవడానికి, ఆర్థికాభివృద్ధి కలగడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. ధనురాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై లలితాదేవి యొక్క ఆరాధన ఉపకరిస్తుంది. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఎరుపు రంగు. ఈరోజు అదృష్ట సంఖ్య 6. అలాగే పడమర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మకర రాశి వారికి ఈరోజు సానుకూలంగా కనబడుతూ ఉన్నది. తృతీయ స్థానమందు చంద్రుని యొక్క సంచారం మానసిక ప్రశాంతతని ఇస్తుంది. మరీ ముఖ్యంగా పాతకాలపు స్నేహితులు మన బాల్యంలో కానీ లేదా పనిచేసేటువంటి చోట్ల కానీ చాలా కాలం తర్వాత ఆ మిత్రులను కలుసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. అంతేకాక ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపూర్వకమైనటువంటి ఒత్తిడి తగ్గుతుంది. ఉద్యోగం మారాలి అని చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడానికి అవకాశం ఉన్నది. దశమ కేంద్రంలో దిగ్బలంతో ఉన్నటువంటి రవికుజుల యొక్క స్థితి ఆత్మస్థైర్యానికి కారణమవుతుంది. వివాహాది శుభకార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉన్నది. మీ మీద ఉండేటువంటి పని భారం తగ్గించుకొని ఇతరుల ద్వారా మీ యొక్క పని జరిపించుకోవడానికి అవకాశం ఉన్నది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించడానికి అవకాశాలు ఉన్నాయి. వ్యాపార పరిస్థితులు మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశికి సంబంధించినటువంటి విద్యార్థులకి కాలం మిశ్రమంగానే ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు కొంత లాభపడడానికి అవకాశం ఉన్నది. మకర రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దత్తాత్రేయ స్వామివారి యొక్క ఆరాధన కలిసి వస్తుంది. దత్తాత్రేయ స్వామివారి యొక్క స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము లేత ఆకుపచ్చ రంగు. అదృష్ట సంఖ్య 4. పడమర దిక్కు ప్రయాణం కలిసి వస్తుంది. కుంభరాశి వారికి ఈరోజు సాధారణమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మాటకి సంబంధించినటువంటి ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు ఏ విషయంలోనైనా మౌనాన్ని పాటిస్తూ పక్కవారు చెప్పేటువంటి విషయాల్ని శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయండి. ఆర్థిక లావాదేవీల్లో సాధ్యమైనంత వరకు చాలా గోప్యంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అంతగా లభించకపోయినప్పటికీ ఆత్మస్థైర్యంతో మిమ్మల్ని మీరు నమ్ముకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ఉద్యోగపూర్వకమైనటువంటి ఒత్తిడి ఉండడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరిస్థితులు మిశ్రమంగానే ఉన్నాయి. భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. మానసికమైనటువంటి శ్రమ ఉంటుంది. అలాగే బద్ధకం అధికంగా ఉంటుంది. విద్యార్థులకి ఏకాగ్రత లోపించడానికి అవకాశం ఉన్నది. కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలకి ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ అవసరం. కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో విజయాన్ని ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. కుంభరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన ఉపకరిస్తుంది. హనుమాన్ చాలీసా పారాయణం లేదా శ్రవణం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము లేత ఆకుపచ్చ రంగు. అదృష్ట సంఖ్య 8. ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మీనరాశి వారికి ఈరోజు చాలా ఆహ్లాదకరంగా ఉండబోతూ ఉన్నది. మానసిక ప్రశాంతత ఉంటుంది. శరీర సౌఖ్యం ఆరోగ్యం సంతోషో ధనమున్నతి అని శాస్త్రవచనం ప్రకారం కొంత ఆర్థికాభివృద్ధి, సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతూ ఉండడం, సంతానానికి సంబంధించినటువంటి పురోగతి బాగుండడం అనేటువంటిది ఈరోజు కనబడుతూ ఉన్నది. చాలా కాలం తర్వాత
మిత్రులతోటి బంధువులతోటి సహపంక్తి భోజనం చేసేటువంటి అవకాశం ఈరోజు మీకు లభిస్తూ ఉన్నది. ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగ మార్పుకి అవకాశం ఉన్నది. వ్యాపార పరిస్థితులు కొంత విజయాన్ని సూచిస్తూ ఉన్నాయి. వ్యాపార లావాదేవీల్లో లాభాన్ని ఆర్జించడానికి అవకాశం ఉన్నది. కీలకమైనటువంటి ఒప్పందాలకి ఈరోజు చాలా ఉపకరిస్తుంది. విద్యార్థులకి కాలం ప్రతికూలంగా ఉన్నది. ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం చెప్పదగినటువంటి సూచన. అనవసరమైనటువంటి వాగ్దానాలు ఎక్కడా చేయకుండా ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలకి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ అవసరం. వ్యాయామాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీనరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన ఉపకరిస్తుంది. దత్తాత్రేయ స్వామి వారి యొక్క స్తోత్ర పఠనం, శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము లేత పసుపు రంగు. అలాగే ఈరోజు కలిసొచ్చేటువంటి సంఖ్య 5. ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. ఇవి ఈనాటి గ్రహయోగంలో ద్వాదశ రాశులకి సంబంధించినటువంటి శుభాశుభ ఫలితాలు. దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం అందరి మీద కూడా పరిపూర్ణంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తిరిగి రేపటి గ్రహయోగంలో మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి. నమస్కారం. ఈనాటి శ్రీరస్తు కార్యక్రమంలో ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోవటానికి, మనోభీష్టాలు త్వరగా నెరవేర్చుకోవటానికి రావి ఆకుకు సంబంధించి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలో పరిశీలిద్దాం. గురువారం రోజు రావి ఆకుకు సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు పాటించడం ద్వారా మనోభీష్టాలు సులభంగా నెరవేర్చుకోవచ్చు. గురువారం ఉదయం 6 గంటల నుంచి 11 గంటల మధ్య ప్రాంతంలో రావి చెట్టు ఆకు ఇంటికి తెచ్చుకోవాలి. మచ్చలు లేని రావి ఆకు శుభ్రంగా చేసుకొని, అంటే నీళ్లతో కడిగి ఆ రావి ఆకును పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవాలి. ఈ రావి ఆకును మీ గృహంలో పూజా మందిరంలో విష్ణు స్వరూపమైనటువంటి చిత్రపటం దగ్గర ఉంచాలి. అంటే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ నరసింహస్వామి, ఇలా విష్ణు సంబంధమైనటువంటి చిత్రపటం దగ్గర లేదా లక్ష్మీనారాయణుల చిత్రపటం దగ్గర ఈ రావి ఆకుని ఏర్పాటు చేసుకోవాలి. రావి ఆకుని విష్ణు సంబంధమైన చిత్రపటం దగ్గర పూజా మందిరంలో ఉంచినప్పుడు కొస స్వామివారి వైపు వచ్చేలాగా ఉండాలి. ఈయన మన వైపు ఉండాలి. ఆ విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో గంధం ఉంచి ఆ గంధంలో కొద్దిగా నీళ్లు కలిపి ఆ తడి గంధంతో మీరు లక్ష్మీనారాయణుల చిత్రపటం దగ్గర ఉంచినటువంటి ఆ రావి ఆకు మీద సవ్య స్వస్తి గుర్తును చిటికెన వేలుతో గీయాలి. ఇలా గీసే ముందు ఆ లక్ష్మీనారాయణుల చిత్రపటం దగ్గర లేదా విష్ణు స్వరూపం చిత్రపటం దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. అలా దీపం వెలిగించిన తర్వాత చిటికెన వేలుతో తడిగంధం తీసుకొని ఆ తడిగంధంతో రావి ఆకు మీద సవ్యస్వస్తి గుర్తు వేయాలి. అలా గుర్తు వేసిన తర్వాత ఆ సవ్యస్వస్తి గుర్తులో 4 చోట్ల 4 చుక్కలను తడిగంధంతో ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత లక్ష్మీనారాయణుల చిత్రపటం దగ్గర ఓం లక్ష్మీనారాయణాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని లక్ష్మీనారాయణులకు ప్రీతిపాత్రమైన విధంగా క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. గురువారం మొత్తము కూడా ఈ రావి ఆకు అక్కడే పూజా మందిరంలో ఉంచుకోవాలి. ఈ పరిహారంలో ఉన్న అంతరార్థాన్ని మనం పరిశీలించినట్లయితే రావి చెట్టు ఆకు విష్ణు స్వరూపం. స్వస్తిక్కు సకల శుభాలను కలిగింపజేస్తుంది. స్వస్తి క్షేమ కార్య కథయతి ఇది స్వస్తిక్ అంటే అన్ని రకాలైన క్షేమాలను శుభాలను స్వస్తిక్ గుర్తు కలిగింపజేస్తుంది. చిటికెన వేలుకు అధిపతి బుధుడు. చిటికెన వేలుతో సవ్యస్వస్తిక్ గుర్తును రావి ఆకు మీద రాశామంటే విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. అలాగే చిటికెన వేలు బుధుడికి అధిపతి కాబట్టి బుధుడికి అధిష్టాన దేవుడైనటువంటి గణపతి అనుగ్రహం కూడా కలుగుతుంది. దానివల్ల మనోభీష్టాలన్నీ సులభంగా నెరవేర్చుకోవచ్చు. బుధవారం మొత్తం కూడా ఆ రావి ఆకు ఆ విష్ణు స్వరూపమైన చిత్రపటం దగ్గర ఉంచి మర్నాడు గురువారం స్నానం చేసి మళ్ళీ లక్ష్మీనారాయణుల చిత్రపటం లేదా విష్ణు స్వరూపం చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించి అక్కడ ఉన్నటువంటి సవ్యస్వస్తి గీసినటువంటి ఆ రావి ఆకును తీసుకొని
మీ గృహంలో తులసి కోటలో ఆ రావి ఆకు నుంచి నమస్కారం చేసుకోవాలి. దీన్నే రావి ఆకు గంధం పరిహారం అంటారు. ఈ పరిహారం పాటించడం ద్వారా మనోభీష్టాలన్నీ సులభంగా నెరవేర్చుకోవచ్చు. అలాగే గురువారం రావి ఆకు దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా ఎప్పటి నుంచో ఆలస్యమవుతున్నటువంటి పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఈ రావి ఆకు దీపాన్ని ఎలా వెలిగించాలంటే, మీ ఇంట్లో పూజా మందిరంలో ఒక వెండి పళ్ళెము లేదా రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెము తీసుకొని ఆ పళ్ళానికి 3 చోట్ల గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించాలి. ఆ పళ్ళెంలో మచ్చలు లేని రావి ఆకును ఏర్పాటు చేసుకోవాలి. ఆ రావి ఆకుకి 3 చోట్ల గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించాలి. ఆ రావి ఆకు మీద ఒక చిన్న మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిదను ఉంచి దానిలో నువ్వుల నూనె పోసి 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి అలాంటి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. దీన్నే రావి ఆకు దీపము అనే పేరుతో పిలుస్తారు. ఏ గృహంలో అయితే గురువారం రోజు ఇలా పళ్ళెంలో రావి ఆకు ఏర్పాటు చేసి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి ఆ రావి ఆకు మీద మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగిస్తారో ఆ రావి ఆకు దీపం వల్ల చాలా కాలంగా ఆలస్యమవుతున్నటువంటి పనులన్నీ చాలా సులభంగా పూర్తి చేసుకోవచ్చు. ఈ 3 ఒత్తులు కూడా త్రిమూర్తుల శక్తికి సంకేతము. దానివల్ల త్రిమూర్తుల అనుగ్రహం కలుగుతుంది. పూర్వజన్మ కర్మ ఫలితాల వల్ల పనులు ఆలస్యమవుతున్నప్పుడు ఆ కర్మ ఫలితాల తీవ్రతను తగ్గింపజేసుకొని తొందరగా పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవటానికి కూడా ఈ రావి ఆకు దీపం అనేది విశేషంగా సహకరిస్తుంది. కేవలం గురువారం మాత్రమే కాకుండా ఏ రోజైనా ఈ రావి ఆకు దీపాన్ని వెలిగించుకోవచ్చు. అయితే రావి చెట్టు జ్యోతిష శాస్త్రపరంగా గురుగ్రహానికి సంబంధించిందని చెప్పడం జరిగింది. అందువల్ల గురువారం రావి ఆకు దీపాన్ని వెలిగించినట్లయితే అనుకున్న పనులు చాలా సులభంగా దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. పరిహార శాస్త్రంలో యాలకులకు చాలా ప్రాధాన్యత ఉంది. సుగంధ ద్రవ్యంగా మాత్రమే కాకుండా లక్ష్మీ కటాక్షానికి కూడా యాలకులు విశేషంగా సహకరిస్తాయి. మరి లక్ష్మీ కటాక్షం పొందటానికి యాలకులను ఏ విధంగా వినియోగించుకోవాలో రేపటి శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో మంత్రశక్తి అంశానికి స్వాగతం. ఈరోజు గురువారం, బృహస్పతి వాసరం. సమస్తమైనటువంటి జ్ఞానానికి నిధి, దేవతలకు ఆచార్యుడు బృహస్పతి. ఆయన గ్రహాలలో కూడా ఒక గ్రహంగా, గ్రహశక్తిగా చెప్పబడ్డవాడు. అంతేకాదు ఈరోజు గురు సంబంధమైనటువంటి మంత్రాన్ని ఎవరైతే స్వీకరిస్తారో, ఎవరైతే చక్కగా జపం చేస్తారో వారికి గురు అనుగ్రహం వల్ల అఖండమైనటువంటి మేధా, జ్ఞానం, ధారణా శక్తి అఖండంగా వస్తుంది. అలాంటి ఒక అద్భుతమైనటువంటి మంత్రం ఈరోజు మనం స్వీకరించబోతూ ఉన్నాం. మేధస్సు, జ్ఞాపక శక్తి, ధారణాశక్తి, మీరు ఎన్ని పేర్లు పెట్టినా ఇవన్నీ కూడా పరీక్షలలో విజయం సాధించేటువంటి దిశగా ఉపయుక్తమయ్యేటువంటి అంశాలు. ఎంత చదివినా ధారణ లేదనుకోండి, ఎంత చదివినా మేధస్సులో ఎక్కలేదనుకోండి, మనం ఏ పరీక్ష రాసినా ప్రయోజనం ఉండదు. పిల్లలకి అత్యంత విశేషమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి మంత్రం ఇది. పిల్లలతో జపం చేయించండి. మేధా దక్షిణామూర్తి యొక్క దివ్యమైనటువంటి మంత్రం ఇది. దక్షిణామూర్తి యొక్క స్వరూపం వల్ల, భావన వల్ల, ఈ మంత్ర జపం వల్ల అఖండమైనటువంటి మేధస్సు మీ పిల్లల్లో వృద్ధి పొందుతుంది. అఖండమైనటువంటి ధారణాశక్తి వస్తుంది. అలాంటి దివ్యమైనటువంటి మంత్రం జాగ్రత్తగా మననం చేయండి. ఓం నమో భగవతే శ్రీ దక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ దక్షిణామూర్తయే. ఇది పిల్లలతో 13 సార్లు, వీలైతే ఇంకా ఎక్కువగా ఈ మంత్రాన్ని జపం చేసేటువంటి సమయం ఉంటే 52 మార్లు మీ పిల్లలతో చక్కగా ఈ మంత్రాన్ని జపం చేయించండి. ఓం నమో భగవతే శ్రీ దక్షిణామూర్తయే. దక్షిణామూర్తి యొక్క స్వరూపం అఖండమైనటువంటి జ్ఞానప్రదమైనటువంటి స్వరూపంగా శాస్త్రం చెప్పింది.
ఈ చక్కనైనటువంటి మంత్రాన్ని అనుష్ఠానం చేయండి. దాన్ని జపం చేయడంతో పాటు ఒక చక్కనైనటువంటి పత్రము పైన ఆ దక్షిణామూర్తి యొక్క ఈ మంత్రాన్ని 13 సార్లు లిఖిత్వా రాసిన చక్కగా అద్భుతమైనటువంటి అఖండమైనటువంటి ధారణాశక్తి పిల్లల్లో వృద్ధి పొందుతుంది. ఇది సాక్షాత్తు శుకబ్రహ్మర్షి అనుష్ఠానం చేసినటువంటి మంత్రం. అఖండమైనటువంటి వైరాగ్య జ్ఞాన సంపద పొందినవాడు శుక్రుడు. అఖండమైనటువంటి జ్ఞానం మీ పిల్లల్లో వృద్ధి పొందాలంటే ఓం నమో భగవతే శ్రీ దక్షిణామూర్తయే ఈ మంత్ర అనుష్ఠానం చేయండి. ఈ ఒక్కరోజే కాదు, ఈ ఒక్క రోజు నుంచి కనీసం 13 రోజులైనా రోజుకు 13 సార్లు పిల్లలతో ఈ మంత్రాన్ని జపం చేయించేటట్టుగా, వాళ్ళు పలికేటట్టుగా మీరు పక్కన ఉండి కొంచెం వారికి శ్రద్ధతో ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేసుకునేటట్టుగా చెప్పండి. అఖండమైనటువంటి విద్య, అఖండమైనటువంటి మేధ, జ్ఞాపక శక్తి, ధారణాశక్తి ఆ స్వామి యొక్క అనుగ్రహం వల్ల మీ పిల్లల్లో తప్పకుండా మీ అనుభవంలో చూడగలరు. చక్కగా సాధన చేయండి. తత్వవేత్తలైన మహానుభావులు వచించి రచించి ఆచరించి చూపించిన సూక్తుల సమాహారం ధర్మసార కార్యక్రమానికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. ఏదైనా ఒక కార్యాన్ని మనం ప్రారంభించాలి అంటే మొట్టమొదట వినాయకుణ్ణి స్తుతించాలి అంటారు కదా. తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటి నందన నీకు మ్రొక్కెదన్. వినాయకుడి గురించి మనం కొత్తగా ఒకసారి ఆలోచిద్దాం. వినాయక స్వరూపం కానీ వినాయకుడి చరిత్ర కానీ మనకి ఎలాంటి సందేశాన్ని ఇస్తుంది? సాధారణంగా ఎవరికైనా గౌరవం ఎప్పుడు లభిస్తుందండి? ఏవైనా కొన్ని ప్రత్యేకతలు ఉండాలి. అందంగా ఉండటము, ధనం ఉండటము, చదువు ఉండటము, లేదా మంచి పదవిలో ఉండటము, ఇవన్నీ గౌరవం రావడానికి కారణాలు అవుతాయి. సరే, గౌరవం వచ్చిన తర్వాత మనసు ఊరికే ఉంటుందా? అహంకారాన్ని పెంచుకుంటుంది. అలాంటి గౌరవాన్ని పొందినవాడు చంద్రుడు. ఏమిటండి ఆయన గొప్పతనం? అందగాడు. అందగాళ్ల జాబితా చెప్పమంటే చంద్రుడి గురించే కదా మనం మాట్లాడతాం. అలాంటి చంద్రుడు తారలన్నింటికీ నేను అధిపతినని, మరి అంత అందగాడు కాబట్టే అంతమంది తారలు వివాహం చేసుకున్నారు. అందువల్ల ఆయనకి ఆనందం, గౌరవం లభించింది. అంతేకాదు, ఓషధులన్నింటికీ ఆయన అధిపతి. ఓషధులకు అధిపతినని, తారలకు అధినాయకుణ్ణని, అంతేకాదు ఒక ఉన్నతమైన పదవిలో కూడా ఉన్నాడు ఆయన. ఏమిటా పదవి అంటే కంటే కాలుని జటాజూటంలో ఒక ఆభరణంలాగా ప్రకాశించటం, శివుడి శిరస్సు మీద వెలగడం, ఇవన్నీ కలిసి చంద్రుల్లో అహంకారాన్ని కూడా పెంచాయి. ఎప్పుడైతే మనకు అహంకారం వస్తుందో మనకంటే తక్కువ వాళ్ళని చూసి చులకనగా మాట్లాడాలనిపిస్తుంది, లేదా వాళ్ళని ఈసడించాలనిపిస్తుంది. ఇది లోక సహజం. పురాణాలలో ఉన్న కథలన్నీ మానవ ప్రవృత్తులకు ప్రతీకలుగా ఉంటాయి. వాటిని మనం అర్థం చేసుకోవాలి. పాపం వినాయకుడు, ఆయన రూపం ఏమిటండి? దేవతలందరినీ చాలా అందంగా సృష్టించినటువంటి పరమాత్మ వినాయకుడిని ఏమిటి అలా విరూపంగా సృష్టించాడు? పొట్టివాడిగా, మరగుజ్జులా ఉంటాడు. ఒకటేమో ఏనుగు తల, ఎక్కే వాహనమేమో ఎలుక. వీటన్నింటిలో పరమాత్మ లోకానికి అందించాలన్న సందేశం కూడా ఉంది. అలాంటి వినాయకుడిని చూసి నవ్వాడు. అది అతడు చేసిన తప్పు. అహంకారం అనేది పొంగి వచ్చింది. దీనికే మత్సరము అంటారు. ప్రతిదానికి మత్ సరహా, నేను 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 నేనే అన్నిటికంటే గొప్పవాణ్ణి అనే భావన మనలో కలుగుతుంది కదా. అది కలిగినప్పుడు ఇతరుల పట్ల చులకన భావం ఏర్పడుతుంది. ఇదే అక్కడ జరిగి చివరికి ఏమైంది? అహంకారం భంగమై ఎవరినైతే తాను చూసి నవ్వాడో, వినాయకుడి రూపాన్ని చూసి, ఆయన బొజ్జను చూసి, ఆయన పడుతున్న అవస్థను చూసి నవ్వాడు కదా. ఆ నవ్వడం వలన ఆయన పొట్ట పగిలి అందులో ఉన్న ఉండ్రాళ్ళు అవన్నీ బయటికి వచ్చాయని, తర్వాత పార్వతీదేవి కోపం వచ్చింది, వెంటనే శాపం కలిగింది. ఈ కథంతా మనకు తెలుసు. ఎప్పుడైతే అహంకారంతో, చిన్నవాళ్ల పట్ల చులకన భావంతో ప్రవర్తిస్తారో వెంటనే ఆ అహంకారం వలన గర్వభంగం అవుతుంది. ఇది ఒక సందేశం. ఆ గర్వభంగం చేసిన వాడెవరండి? వినాయకుడు.
వినాయకుడు అనే పేరులోనే ఉత్తమమైన నాయకుడు అనే అర్థం ఉంది. వినాయకుడిలో ఉండవలసిన లక్షణాలేమిటి, ఉన్న లక్షణాలేమిటి? ఒక నేతకు ఉండవలసిన లక్షణాలు వినాయకుడిలో ఉన్నాయి. అందుకే వినాయకుడు ఎక్కడ గాబరా పడటం ఉండదు. చూడండి, నిశ్చలంగా ఉంటాడు. సూక్ష్మ దృష్టి ఉంటుంది. దేన్నైనా నిశితంగా పరిశీలించటం, లోతుని తెలుసుకుని పరిశీలించటం, దీనికి తోడు విషయ పరిజ్ఞానము. అందుకే వినాయకుడిని విద్యలకు అధిపతి అన్నాం. ఈ లక్షణాలన్నీ ఉన్నప్పుడు వెంటనే సిద్ధి, బుద్ధి ఈ రెండూ మనకు వస్తాయి. బుద్ధి ఉంటే సిద్ధి కలుగుతుంది. ఈ సిద్ధిని, బుద్ధిని వినాయకుడికి భార్యలు అంటూ చెప్పారు. అంటే ఉత్తమ నాయకత్వ లక్షణాలు ఎలా ఉంటాయో వినాయకుడు ద్వారా చూపించారు. అందుకే వినాయకుడు ఎక్కడా కూడా కంగారు పడిపోవడం కానీ, గాబరా పడడం కానీ, తనకే అన్నీ కావాలని ఆతృత పడడం కానీ ఉండదు. ఏ పనినైనా సరే నిశ్చలంగా చేయాలి, స్థిమితంగా చేయాలి. ఆ పని తాలూకు విషయాన్నంతా ముందు సాకల్యంగా తెలుసుకుని దాని లోతు పాతులు ఎరిగి ప్రవర్తించాలి అని వినాయక కథలో ఎన్నో సందేశాలు ఉన్నాయి మనకి. వినాయకుడి సోదరుడైన దేవసేనాని కుమారస్వామి, ఆయన అందగాడు, వేగంగా వెళ్ళగలడు, అన్ని లక్షణాలు ఉన్నాయి. కానీ విజయం మాత్రం వినాయకుడినే వరించింది. ఎందుకంటే వినయంతో ఉన్నాడు కాబట్టి, తల్లిదండ్రుల పట్ల భక్తి తాత్పర్యాలు చూపించాడు కాబట్టి ఆ తల్లిదండ్రుల అనుగ్రహాన్ని కూడా పొందాడు. వినయం ద్వారా మనం దేన్నైనా సాధించగలుగుతాం. అలాగే ప్రకృతి తత్వం అంతా పరమాత్మలోనే ఉంటుంది. ఆ పరమాత్మ విష్ణువు అనుకుంటే వైష్ణవం, శివుడు అనుకుంటే శైవం, అలాగే గణపతి అనుకుంటే గాణపత్యం, శక్తి అనుకుంటే శాక్తేయం, సూర్యుడు అనుకుంటే సౌరం, కుమారస్వామి అనుకుంటే కౌమారం అని మన ప్రాచీన దార్శనికులు భావన చేశారు. గణపతే పరమాత్మ అనుకుంటే ఆ గణపతి తత్వం ఈ లోకమంతా నిండి ఉంటుంది. ఎలా? అతిపెద్దదైన గజం దగ్గర నుండి చాలా స్వల్పమైన మూషకం వరకు అన్నీ పరమాత్మ స్వరూపమే అని చెప్పడం కోసం ఏనుగు తలను ధరించాడు. ఎలుక మీద ఎక్కి ఆయన విహారం చేస్తూ ఉంటాడు. ఎలుక ఆయనకి వాహనం అన్నారు. ప్రకృతిని ఆరాధించేవాళ్ళు, ప్రకృతిలో జరిగే విషయాలను పరిశీలించేవాళ్ళు ఈ తత్వాన్ని గనక ఆలోచిస్తే ఏనుగు, ఎలుక ఈ రెండు సస్యాన్ని నాశనం చేసే జంతువులు. ఏనుక్కి అందమైన పొలం కనిపించిందనుకోండి, దిగి ధ్వంసం చేస్తుంది. గజేంద్ర మోక్షణ కథ అదే కదా. చెరువు కనిపించినా, పొలం కనిపించినా సర్వనాశనం చేస్తుంది. ఎలుకలు కూడా అంతే. ఎలుకలు కూడా సస్యానికి నాశనకరమైనటువంటివి. అలాంటి ఎలుకని, ఏనుగుని ఈయన తన అధీనంలో ఉంచుకున్నాడంటే క్షేత్రపాలకుడయ్యాడు. అంటే క్షేత్రాన్ని రక్షించి సస్యాన్ని బాగా పెంచి లోకం అంతటినీ సస్యశ్యామలం చేయగలిగిన పరమాత్మ స్వరూపమే వినాయకుడు. ఆ రూపం ఎలా ఉంది అన్నారు. వక్రతుండాన్ని ధరించి ఉంటాడు, గజముఖాన్ని ధరించి ఉంటాడు, సూక్ష్మమైన నేత్రాలు కలిగి ఉంటాడు. ఈ సూక్ష్మమైన నేత్రాల వలన నిశితమైన దృష్టి. అలాగే మనం ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి అని చెప్పడానిక అన్నట్లు చేటలంత చెవులు. ఆ చెవులలో పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని భగవంతుడికి సంబంధించిన విషయాల్ని వినాలి అన్నట్లుగా విశాలమైనటువంటి కర్ణాలు. అలాగే వక్రతుండము. ఈ వక్రతుండము కూడా పరమాత్మ స్వరూపాన్ని తెలియజేస్తుంది. అందుకే కొంతమంది కవులు ఆ వక్రతుండాన్ని మోక్షద్వారం అండి అన్నారు. అలాంటి గుజ్జు రూపంతో ఉన్న వినాయకుడు మనలో ఉన్న పాపాలన్నింటినీ తొలగించి సుఖాలను కలుగజేసి మనం తలపెట్టే కార్యక్రమాలలో విఘ్నం అనేది రాకుండా ఉండాలి అని మనం ఆరాధన చేస్తాం.